ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు స్కూల్స్ కి, కాలేజెస్ కి, ఆఫీసెస్ కి, పనులకు వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ పనులు ముగించుకొని మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఎంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. కేవలం దేవుని కృప. తండ్రి మన మీదున్న ప్రేమను బట్టి మనకు ఎటువంటి అర్హత లేకపోయినా సరే తండ్రి మన మీద జాలిపడి, మన మీద కనికరపడి, తండ్రి మాట వినకుండా మన ఇష్టం వచ్చినట్టే మనం నడుచుకుంటున్నామని తండ్రికి సమస్తము తెలుసు కదా. అయినా సరే తండ్రి జాలిగల తండ్రి కదా. అయినా సరే మన మీద జాలి కనికరపడి మన చుట్టూ ఆయన కాపుదల ఉంచి క్షేమంగా తీసుకెళ్ళాడు, క్షేమంగా తీసుకొచ్చాడు. మరి అంత చక్కటి ప్రేమ మనకి ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేరు కదండి. అంత గొప్ప భద్రత ఎవ్వరూ ఇవ్వలేరు. అది పోలీసులైనా సరే, మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా అపోజిట్ లో వచ్చేవాళ్ళు నిర్లక్ష్యంగా రావచ్చు. అయినా సరే మన చుట్టూ తండ్రి కాపుదల ఉంది కాబట్టి మన దాకా ఆ ప్రమాదాలు రాకుండా ఉంచుతున్నాడు. ఎంత ప్రేమో తండ్రికి. అంత ప్రేమకి మనం ఏమి ఇవ్వగలమండి? తండ్రి చూపించే ఆ కల్మషం లేని ప్రేమకి, స్వచ్ఛమైన ప్రేమకి మనం ఏమిచ్చి తండ్రి రుణం తీర్చుకోగలం? ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. అంతకన్నా తండ్రి మన నుండి ఏమీ కోరుకోడు కదా. మనం మేడలు ఇవ్వాలనో, మిద్దెలు ఇవ్వాలనో, కోట్లు ఇవ్వాలనో, లక్షలు ఇవ్వాలనో తండ్రి కోరుకోడు కదా. తండ్రి చేసిన కార్యాన్ని మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెప్తే చాలు. తండ్రి ప్రేమ మనం తెలుసుకుని మనం కూడా అలాగే మన చుట్టూ వాళ్ళతో కూడా సమాధానంగా ఉండాలన్నదే తండ్రి ఆశ. అదే కదా. మరి అంత జాగ్రత్తగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే మనం చేసే ప్రార్థనలకి కొంతమంది జవాబు పొందుకుంటున్నారు అని మనందరికీ తెలుసు. ఎందుకంటే అందరూ కామెంట్స్ చూస్తూ ఉంటారు, కమెంట్స్ పెడతా ఉంటారు. మీరు దేవుని తండ్రి నుండి మేలులు పొందుకున్నప్పుడు, జవాబు పొందుకున్నప్పుడు ఖచ్చితంగా తెలపండి. ఎందుకంటే ఇంకా కొంతమంది బలహీనులు ఉంటారు, ఇంకా రావట్లేదే అంటే అంత బలంగా ఉండలేరు. కొంచెం అనుమానంతో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు ఒక ధైర్యంగా ఉండిద్ది. ఖచ్చితంగా నాకు కూడా వచ్చింది, నా తోటి వారికి తండ్రి ఇచ్చాడు జవాబు, నాకు కూడా ఇస్తాడు అని ఒక హోప్ అనేది ఇంకా వాళ్ళలో బలపడిద్ది. కాబట్టి ఖచ్చితంగా జవాబు పొందుకుంటే మాత్రం ఒక్క కామెంట్ పెట్టండి చాలు. మేము దేవుని స్తుతించాలి. ఎందుకంటే మీరు మర్చిపోయినా నేను మర్చిపోకూడదు అసలు. మీకు చేసిన తండ్రి, మీకు మేలు చేసిన మీరు ప్రతిరోజు గుర్తు చేసుకుంటారో చేసుకోరో నాకైతే తెలియదు. నాయన మాత్రం ఖచ్చితంగా రోజు జ్ఞాపకం చేసుకుంటా. ఫలానా సిస్టర్కి ఫలానా అవసరం గురించి ఇన్ని నెలల నుంచి అడుగుతుంది తండ్రి, ఇప్పుడు మీరు జవాబిచ్చారు అని జ్ఞాపకం చేసుకోవాలి. తండ్రిని స్తుతించాలి. అదే తండ్రికి సంతోషం. కాబట్టి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, గడిచిన ఈ దినమంతా ప్రభువా మేము క్షేమంగా మా పనులకెళ్ళి క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మా గొప్పతనము, మేము తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు. నా తండ్రి, పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తుతి, స్తోత్రం స్తోత్రం. మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసేవాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రభువా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎంతో మంది యాక్సిడెంట్లై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని ఎన్నో వార్తలు మేము చూస్తూనే ఉన్నాం. వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మా మీద జాలిపడి, మా మీద కనికరపడి, మా మీద ప్రేమ చూపించిన తండ్రి, క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి, స్తుతి స్తోత్రం. నా తండ్రి, మరి గడిచిన ఈ దినమంతా ప్రభువా మీకు మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే, మా తోటి వారితో మేము దురుసుగా ప్రవర్తించుంటే, మేం చేసిన పనుల వల్ల మీ హృదయం నొచ్చుకొని ఉంటే దయచేసి క్షమించండి తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. మా తోటి వారు ఎవరైనా సరే, మరెవరైతే తండ్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రభువా బిడ్డల వైపు మీరు చూసి ఒక్కసారి తండ్రి, వారి కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో నాకైతే తెలియదు ప్రభువా, సమస్తము ఎరిగి ఉన్న దేవా. బిడ్డలతో ఒక్కసారి మీరు మాట్లాడండి తండ్రి. అప్పులు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు ప్రభువా, తప్పు చేశారు నా తండ్రి.
మీ చిత్తం ఏదో తెలుసుకోకుండా, మీ ఆలోచన అడగకుండా నా తండ్రి, వారి సొంత ఆలోచనతో ప్రభా తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే నా తండ్రి మరి తన సొంత ఆలోచనతో సమస్తాన్ని పోగొట్టుకుని చెడగొట్టుకుని ప్రభా చివరికి ఒంటరిగా మిగిలిపోయి ఎటు వెళ్ళలేని దిక్కుతోచిన స్థితిలో ఉండిపోయి నా తండ్రి తను చేసిన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపపడి కన్నీటితో నా తండ్రి పాదాలు పట్టుకుంటా నా మీద దయ చూపించడా నా తండ్రి అని ప్రభా ఎంతో ఆశతో మరి ఎలాగైతే తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చాడు నా తండ్రి అదే మనసుతో నా ప్రభా అదే పరిస్థితిలో బిడ్డలు ఉన్నారు నా తండ్రి తప్పిపోయిన కుమారుడు కుమార్తెలాగా వారి సొంత ఆలోచనతో అప్పులు చేసి మనుషుల సలహాల మీద ఆధారపడ్డారు కానీ మీ చిత్తం మీద తెలుసుకోకుండా ముందుకెళ్లారు నా తండ్రి బిజినెస్ స్టార్ట్ చేశారు మరి గృహాన్ని స్టార్ట్ చేశారు ఇంకా వేరే వేరే ఏ పనుల కోసం వాళ్ళు అప్పులు చేశారు నాకైతే తెలియదు ప్రభా సమస్తము ఎరిగి ఉన్న దేవా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తన తప్పు తెలుసుకొని వస్తే ఆ తండ్రి క్షమించాడు నా తండ్రి అంతకన్నా ప్రేమ గల తండ్రి మీరు బిడ్డల మీద జాలిపడి ప్రభా కనికరపడి నా తండ్రి వాళ్ళు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి బిడ్డలకి వారి అప్పులు తీరే మార్గాన్ని ఒక దారి నా ప్రభా మీరే చూపించండి ఎటు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు ప్రభా నా తండ్రి ఉన్నాడు నా తండ్రి దగ్గరికి వెళ్తాను ఎవ్వరు నాకు సహాయం చేయరు ఎవ్వరు నన్ను సపోర్ట్ చేయరు ఎవ్వరు నన్ను ఓదార్చరు కానీ నా తండ్రి ఉన్నాడు నేను నా తండ్రి పాదాలు కన్నీటితో పట్టుకుంటే చాలు నా తండ్రి జాలిగల తండ్రి నా మీద కనికరపడి నా మీద దయ చూపించి ఖచ్చితంగా నాకు దారి చూపిస్తాడు అని ప్రభా బిడ్డలు నా తండ్రి వారు చేసిన తప్పు తెలుసుకుని ప్రభా బిడ్డల మీద ప్రభా వారు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి వారికి దారి చూపించబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం ప్రభా అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా మరి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమాలో ఉన్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి వారు చేసిన తప్పులు తండ్రి దయతో క్షమించి నా తండ్రి బిడ్డలు చేసిన తప్పులు క్షమించి బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి కడుపు నొప్పితో బాధపడే వాళ్ళు లివర్ ప్రాబ్లంతో గుండె నొప్పితో నా తండ్రి మరి నడువు నొప్పితో నా ప్రభా మరి ఊపిరితిత్తుల ప్రాబ్లం మరి క్యాన్సర్ అయినా సరే ఏదైనా సరే నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా ప్రభా సంపూర్ణ స్వస్థత మీద దయచేయమని అడుగుతున్నా నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభా మరి కంటి ప్రాబ్లం వల్ల ఏ సిస్టర్ అయితే బాధపడుతున్నారో నా తండ్రి ఆపరేషన్ చేసినా కూడా డౌట్ అమ్మా అని ఎవరైతే ప్రభా మరి బిడ్డ నిరుత్సాహపరిచారో ప్రభా బిడ్డతో మీరు మాట్లాడి ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి నా వైపు ఉన్నాడు నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు దారి చూపిస్తాడు అని ప్రభా ఎంతో ఆశతో ప్రార్థనలో పెట్టమన్నప్పుడు నా దగ్గరకు వచ్చిన ప్రార్థన అవసరతలు కాదు తండ్రి ఇవి నా దగ్గరకు వచ్చినాయి కాదు మీ దగ్గరకు వచ్చినాయి మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా మరి బిడ్డ మీద కంటి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత ఇచ్చి ప్రభా మరి కన్ను ప్రభా తేటగా కనపడేలా మీ కృప అనుగ్రహించండి అలాగే బిడ్డలకు ప్రభా ఎవరైతే మాటలు రావట్లేదు చిన్న బిడ్డలు ఇంకా రావట్లేదు అక్క అని ప్రభా బిడ్డలు బాధపడుతున్నారు భయపడుతున్నారు కానీ ప్రభా ఒకవేళ వాళ్ళు ఏదైనా విషయంలో నా తండ్రి ఆ తల్లిదండ్రులు ఒకవేళ పాపంలో పడిపోయి ఉంటే మీ మాటకు వ్యతిరేకంగా నడుచుకొని ఉంటే జాలిగల దేవా కరుణగల దేవా వాళ్ళు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచిన ప్రభా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేసి మీకు సాక్షులుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అద్భుత కార్యాన్ని ప్రభా ఇప్పుడే చేయమని అడుగుచున్నాం నా మాట కాదు తండ్రి మీ చిత్తమే జరగాలి కానీ ప్రభా బిడ్డలు మీ గొప్పతనాన్ని ఇంకా తెలుసుకోవాలి నా తండ్రి అలాగే నా తండ్రి ఎవరైతే వారి వివాహాలు ప్రభా మరి మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగించింది మీరే ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా ప్రభా మరి బిడ్డలు నా తండ్రి తల్లిదండ్రులు ఎంతో ప్రేమకు ఎంతో ఆశగా ఉన్నారు ప్రభా నా బిడ్డల వివాహాలు నా తండ్రి చిత్తంలో జరగాలి నా వివాహం నా తండ్రి చిత్తంలోనే జరగాలి అని ప్రభా ఎవరైతే కోరుకుంటున్నారో ప్రభా మరి ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరచమని అడుగుచున్నాం ప్రభా మరి భర్తకు లోబడే మనసు గల భార్యని భర్తని ప్రేమించే భార్యను ప్రభా మరి అణుకువ కలిగిన భార్య గుణవతి అయిన భార్య నా ప్రభా బిడ్డలకు జతపరచుండే అలాగే భార్యని మనస్ఫూర్తిగా ప్రేమించే మనసు గల భర్త నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి నడుచుకునే
వ్యక్తిని ప్రభా బిడ్డలకు జతపరచండి. వారిద్దరి వివాహాలు నా తండ్రి మీ చిత్తంలో జరగాలి. మేం జతపరిస్తే ప్రభా, మాకున్న అనుభవంతో మేం జతపరిస్తే నా తండ్రి ఆ వివాహాలు నిలబడవు ప్రభా. ఎన్నో కుటుంబాలు విడిపోయాయి, ఎంతో మంది భార్య భర్తలు విడిపోయి విడివిడిగా బ్రతుకుతున్నారు తండ్రి. అవన్నీ మా సొంత ఆలోచనతో మేం చూసుకున్న సంబంధాలు, కానీ ప్రభా మీ చిత్తంలో జరిగే ప్రభా, మీ చిత్తంలో జతపరిస్తే చాలు తండ్రి. ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని గొడవలైనా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నా తండ్రి బిడ్డలు మాత్రం విడిపోరు ప్రభా. ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు నా తండ్రి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉంటారు ప్రభా. అది చాలు నా తండ్రి. ఆస్తులున్నా అంతస్తులు లేకపోయినా సరే నా తండ్రి బిడ్డలిద్దరూ కలిసి ఉంటే ఆ కుటుంబం కన్నా సంతోషమైన కుటుంబం ఇంకెక్కడ ఉండదు కదా ప్రభా. మీ చిత్తంలోనే బిడ్డలు జతపరిచి, మీ పెంపకంలో పెరిగిన బిడ్డలు ప్రభా మీరే జతపరిచి ఆ వివాహాలు ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా యవన కాలంలో మీ కాడిని మోయటన్నారు, నీకు మేలు అని చెప్పిన దేవా, మరి యవనస్తులు నా తండ్రి లోకంలో పడిపోతున్నారు, లోక ఆకర్షణలకు లోనవుతున్నారు ప్రభా, లోకాన్ని ఫాలో అవుతున్నారు. మీరు మిమ్మల్ని వెంబడించమని చెప్తే బిడ్డల తండ్రి మరి వారికి ఉన్న బలహీనతలు నా తండ్రి మరి అపవాది చేతుల్లో చిక్కినా ప్రభా లోకాన్ని వెంబడిస్తున్నారు, లోకం ప్రకారమే నడుచుకుంటున్నారు. బిడ్డలు ఒక్కసారి మీరు గద్దించి నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మోస్తే బిడ్డలకు ఎలాంటి మేలు కలుగుతుందో వాళ్ళు తెలుసుకునేలా వారికి తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి వారి గృహాల్లో ఎవరెవరైతే ప్రభా మీ జన్మదిన వేడుకలు గృహాల్లో జరిగించుకోవాలని ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి, బిడ్డలకు ప్రభా ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా, అసలు ఆలోచన ఇచ్చిందే మీరు నా తండ్రి. మరి మీరే ముందుండి నా ప్రభా ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా, ఎటువంటి గొడవలు నా తండ్రి, ఎటువంటి మనస్పర్ధలు రాకుండా ప్రభా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు మీ జన్మదిన వేడుకల్లో నా తండ్రి ప్రతి ఒక్కరు సంతోషంగా నా తండ్రి మరి అందులో పాల్గొని నా ప్రభా మరి మిమ్మల్ని స్తుతించలాగున మీ కృప అనుగ్రహించండి. మేం చెప్తే వాళ్ళు వినరు ప్రభా, కానీ మీరు ఒక్క మాట చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు, ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అవుతారు ప్రభా. ఈ చిన్న ఆశ నా తండ్రి, ఈ చిన్న కోరిక బిడ్డలు కలిగి ఉన్నారంటే అది మీరిచ్చిన ఆలోచనే గాని బిడ్డలకు వచ్చింది కాదు ప్రభా. మరి బిడ్డల ఆశను ప్రభా తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు చెప్తే ఖచ్చితంగా వింటారు నా తండ్రి. మీరే వాళ్ళతో మాట్లాడి ప్రభా మరి ప్రార్థనలో కూర్చోబెడితే సంతోషంగా మిమ్మల్ని స్తుతించాలనే ప్రభా ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి బిడ్డలు. మరి ఒక మంచి శుభవార్త బిడ్డలు మాతో షేర్ చేసుకునేలా అద్భుత కార్యాన్ని ప్రభా మీరే జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే మారు మనసు పొందాలని ఇంకా మీకు దగ్గర అవ్వాలని ప్రభా ఆశ కలిగి ఉన్నారు, మీతో అంటుకట్టబడి ఉండాలని ప్రభా ఎవరైతే ఆశపడుతున్నారో తండ్రి, ఇంకా మీకు దగ్గర అవ్వాలి, మీ మీదే ఆనుకోవాలని, మీకు ఇంకా ప్రార్థన ఇంకా ప్రార్థన ఎక్కువగా చేయాలని ప్రభా ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో బిడ్డలు ప్రభా ఒక్కసారి మీరు దర్శించండి. ఆశ కలిగించిందే మీరే నా తండ్రి. మరి బిడ్డలకు ప్రభా మీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో మొదట వాళ్ళకి అలవాటు చేసిన ప్రభా వారు ఎలా ప్రార్థించాలి, ఎంతసేపు ప్రార్థించాలో ఇక అదంతా మీ చిత్తమేగా నా తండ్రి. మొదట మీ మనసుకు నచ్చేలా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి ప్రభా. అందరితో శాంతి సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అందరితో ప్రభా బిడ్డలు ప్రేమగా నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి కోపము, ద్వేషం నా తండ్రి పగలనేవి మాలో నుంచి లేకుండా చేయండి ప్రభా. అసూయ అనేది మా దగ్గరకు రానివద్దు. గర్వం, అహంకారాన్ని తీసివేసి ప్రభా మీరెలాగైతే అంత గొప్ప ఆ మహిమను కూడా వదిలిపెట్టుకొని ఒక మామూలు మనిషిగా నా తండ్రి, ఏమీ లేని నిరుపేదలుగా నా తండ్రి మరి పశువుల పాకలో జన్మించిన మీరే అంత తగ్గించుకుంటే మేమే పాటి వారం నా తండ్రి. మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత ప్రభా. కానీ మేము ఇంత చిన్న ఉద్యోగం సంపాదిస్తేనే ఎంత గర్వంగా ఫీల్ అవుతాము. అసలు అలాంటి మనసు అనేది, గర్వం అనేది మాకు రానివ్వద్దు ప్రభా. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అన్నారు బిడ్డల ప్రభా. వాళ్ళని వాళ్ళు తగ్గించుకునే మనసే బిడ్డలకి ఎప్పుడు నా తండ్రి తగ్గింపు మనసు బిడ్డలకు ఇవ్వండి. తగ్గింపు జీవితాన్ని బిడ్డలకు అలవాటు చేయండి ప్రభా. ఎలాగైతే మీరు తగ్గించుకొని సున్నితమైన మనసు కలిగి అంత
ఎంత శ్రమ పెడుతున్నా సరే సహించి ఓర్పు సహనంతో మీరు ఎలాగైతే ఉన్నారు అలాంటి ఓర్పు సహనాన్ని మా అందరికీ అనుగ్రహించండి ప్రభా. మీరిస్తేనే మాకు అలవాటైంది కానీ మా అంతటి మా వల్ల కావట్లేదు తండ్రి. బలహీనులం నా ప్రభా. మా బలహీనతను ఎరిగి ఉన్న దేవా, మా మీద జాలిపడి కనికరపడి ప్రభా, మీరెలాగైతే నా తండ్రి మీరు ఏ తప్పు చేయకపోయినా ఎంత హింసిస్తున్నా ఎంత సహించినా తండ్రి మరి ఓర్పుతో నా తండ్రి సహనంతో ఉండి ప్రభా మిమ్మల్ని హింసించే వారి కోసం మీరు ప్రార్థన చేశారు తండ్రి. అదే మాకు కూడా అలవాటు అవ్వాలని మీరు నా తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. అయినా సరే మాకు అలవాటు కావట్లేదు ప్రభా. వెర్రి వాళ్ళం నా తండ్రి, తెలివిలేని వాళ్ళం నా ప్రభా. మా బలహీనతలు ఎరిగి ఉండి ప్రభా మరి ఓర్పు సహనాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానంతో నింపండి ప్రభా. మీ మందిరానికి వచ్చే బిడ్డలే అశాంతిగా బ్రతుకుతున్నారు. మీకు మొరపెట్టే బిడ్డలే నా తండ్రి మనశ్శాంతి లేదు ప్రభా, సంతోషం లేదు, గృహాల్లో సమాధానం లేదు నా తండ్రి. మళ్ళీ ఎప్పుడు చూసినా ప్రార్థనలోనే ఉంటున్నారు. మరి చుట్టుపక్కల వాళ్ళు కూడా నా తండ్రి మరి ఎందుకు వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఎందుకుంటారు, సంతోషం అనేది ఉండదా వీళ్ళకి అని ప్రభా వాళ్ళ నోటి వెంట ఆ మాట ఆలోచన కూడా బిడ్డలకు రానివ్వకుండా నా తండ్రి మరి మీరు ప్రేమించిన బిడ్డల ప్రభా, మీరు ఏర్పాటు చేసుకున్న బిడ్డలు నా తండ్రి ఎంతో ఆశతో మీ దగ్గరికి వచ్చారంటే ఆ ఆశ కలిగించింది మీరే నా ప్రభా. బిడ్డల హస్తాలు మీరు పట్టుకోండి. బిడ్డలు నా తండ్రి మీ సన్నిధికి తీసుకొచ్చి ప్రభా కూర్చోపెట్టింది మీరే నా తండ్రి. వారి గృహాల్లోకి మీరు వెళ్ళి వారిలో ఆ సమస్యలనన్నీ ప్రభా బిడ్డలకు తీసివేసి ప్రశాంతంగా ఉండే జీవితాన్ని, ఆనందంగా జీవించే జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. మరి సమస్య వచ్చినప్పుడు సమస్య వైపు కాకుండా నా తండ్రి తెలివిగా ఆలోచించేలా బిడ్డలకి తెలివి జ్ఞానం మీరు ఇవ్వండి. ఎక్కడ నేను పొరపాటు చేశాను, ఏ విషయంలో నేను పడిపోయాను, ఏదో విషయంలో ఖచ్చితంగా నా తండ్రికి నేను బాధ పెట్టుంటాను, నా తండ్రి మనసు నొచ్చుకునేలా నా ప్రవర్తన ఉందేమో అని ప్రభా బిడ్డలు మొదట అలా ఆలోచించుకొని వారు చేసిన తప్పు పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గరికి వచ్చి ఒప్పుకునే తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదయ్యా, అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారు తండ్రి. తప్పిపోయిన బిడ్డలం నా ప్రభా మీ పాదాల దగ్గరకు వస్తున్నాం. ఆ అవకాశం మీరు ఇచ్చారు నా తండ్రి. మేమేదో గొప్ప వాళ్ళమో నీతిమంతులమనో కాదు, జాలి చూపించిన తండ్రి మరి మీరిచ్చిన మీ కృపను బట్టి నా తండ్రి బిడ్డలు మీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ బలహీనతలు ఎరిగిన తండ్రి వారికి నూతన హృదయాలు మీరు ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతనంగా వాళ్ళు మరలా జన్మించాలి ప్రభా. నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి, నా తండ్రి మనసుకి నచ్చేలా నేను బ్రతకాలి అనే ఆలోచన స్థిరపరచండి నా తండ్రి. అలాగే ఎవరైతే ప్రభా తెల్లవారుజామున 3 గంటలకు లేచి మిమ్మల్ని స్తుతించాలని ఆశ కలిగి ఉన్నారో ఆశ కలిగించింది మీరే, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. బిడ్డలు మీరే తట్టి లేపి ప్రభా ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుతున్నాం. మరి మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు ప్రభా, కానీ నా తండ్రి బిడ్డలు ఆ అనుభూతి పొందుతున్నారు. నా తండ్రి సిస్టర్ నన్ను తట్టి లేపి ప్రార్థనలో కూర్చోబెడుతున్నాడు నా తండ్రి. నా మీద కనికరపడి నా మీద దయ చూపించి నా మీద కూడా ప్రేమ చూపించి నా తండ్రి నన్ను కూడా తట్టి లేపి కూర్చోబెడుతున్నాడు సిస్టర్ అని ప్రభా బిడ్డలు చెప్తుంటే ఎంత సంతోషంగా ఉందో నా తండ్రి. అన్యాయస్తులు కారు ప్రభా, మీరు పక్షపాతి అంతకన్నా కాదు నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా ఇంకా అనేకులు ఎవరైతే ఇంకా కోరుకుంటున్నారు బిడ్డలకు కూడా మీరే మెలకువిచ్చి మీరు ఏదైతే బిడ్డలకు ఇవ్వాలని మీరు నిర్ణయించారో అదే మాట వారి నోటి వెంట వచ్చేలా మీ కృప అనుగ్రహించమని ప్రభా. గడిచిన ఈ దినమంతా మీకు మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేని వాళ్ళం, అయినా సరే అడుగుచున్నాం ప్రభా. మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. గాఢ నిద్ర ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం, అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.